సార్ మద్యపాన నిషేధం చేస్తారా? నేను సంబరపడ్డా నిజం కావాలని. అసలు పట్టించుకోకపోతే పట్టించుకోకుండా ఉండాలి. ఇంకా ఎక్కువ చేశాడు. పొగులలో చాకరీ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వానికి ముందు ద్వారాగా కట్టడం ఉపయోగం. అసలు ఆయన రాజకీయం అనవసరం అండి. చేయలేదు సార్. దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంది. మద్యపానమా అలా తాగితే చచ్చేటట్టు ఉన్నాం సార్. ఇప్పుడు నేను తాగి 4 నెలలు, అంత ముందు అప్పుడో క్వార్టర్ తాగేవాడిని బలం మీద. ఆ బలం కూడా పోయింది ఆడి ముందు తాగి. అన్నాడు చేతి ఇంకెక్కువ తక్కువ రేటు తెచ్చి ఎక్కువ అమ్ముకోవటం ఏమంటే అంత అరాచకంగానే మొదలైంది. ఏం ఉపయోగం లేదు. ఆయన ఏం చేశాడు? 100 రూపాయలు 200 చేశాడు. బాగా రేట్లు బగలు అమ్ముతున్నారు. ఒక టైం లేకుండా ఏమి లేకుండా. మద్యపానం కూడా అమలు చేయట్లేదు ఆయన. మద్యపాన నిషేధం కాకపోగా ఆ రోజున్న ధరల కన్నా దాదాపు 2 రెట్లు 2.5 రెట్లు రేట్లు పెంచి క్వాలిటీ లేని మద్యం ఈ రోజుల్లో దొరుకుతుంది షాపుల్లో. ఇప్పుడు మద్యం నిషేధం చేస్తానాడు జైలు. కొత్త మంది వచ్చేసి జనాలు చచ్చిపోతున్నారు. ఎంతమంది గుండె చనిపోయారు, ఎంతమంది చనిపోతున్నారు. మద్యపాన నిషేధం రాగానే చేస్తానన్నాడు. ఏమీ లేదు, పెంచుకుంటా వెళ్తున్నాడు. నాసి సరుకు తీసుకొస్తున్నాడు. సరుకు తాగి జనాల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నిషేధం ఆయన బ్రాండ్ లో పెట్టుకున్నాడు. కానీ మద్యపానం అంతా ఆయన ఏజెన్సీయే కదా.